మహాభారతంలో యాస్టరిస్క్ కర్ణుడు అత్యంత పరాక్రమవంతుడైన వీరుడు మరియు గొప్ప దాత. అతని జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది. కర్ణుని కథ. కర్ణుడు కుంతీదేవికి సూర్యభగవానుడి ప్రసాదంగా జన్మించాడు. అయితే లోకాపవాదానికి భయపడి కుంతీదేవి అతడిని ఒక పెట్టెలో ఉంచి నదిలో వదిలేసింది. అధిరథుడు అనే సూతుడు అతడిని కాపాడి పెంచాడు. అందుకే కర్ణుడిని సూతపుత్రుడు అని పిలిచేవారు. ద్రోణాచార్యుడు కేవలం క్షత్రియులకే విద్య నేర్పుతానని చెప్పడంతో కర్ణుడు పరశురాముడి వద్ద బ్రాహ్మణుడిలా వెళ్లి విద్యను నేర్చుకున్నాడు. కాని నిజం తెలిసాక అవసరమైన సమయంలో విద్య గుర్తుకురాదని పరశురాముడు అతడికి శాపం ఇచ్చాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు దుర్యోధనుడి పక్షాన నిలబడ్డాడు. తన స్నేహితుడైన దుర్యోధనుడి కోసం తన ప్రాణాలకు రక్షణగా ఉన్న కవచకుండలాలను కూడా దానం చేసిన గొప్ప త్యాగమూర్తి. యుద్ధంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా చివరి వరకు పోరాడి వీరమరణం పొందాడు. ఈ కథలోని నీతి. కర్ణుడి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి. యాస్టరిస్క్ దానగుణం. యాస్టరిస్క్ తన వద్దకు వచ్చి ఎవరు ఏది అడిగినా లేదనకుండా ఇచ్చే గొప్ప మనసు కర్ణుడిది. అందుకే అతడిని యాస్టరిస్క్ దానవీరశూర కర్ణ యాస్టరిస్క్ అని పిలుస్తారు. శక్తికి మించి సాయం చేయడం గొప్ప విషయానికి. యాస్టరిస్క్ స్నేహధర్మం. యాస్టరిస్క్ ఆపదలో ఉన్నప్పుడు తనకు అండగా నిలిచిన దుర్యోధనుడి కోసం కర్ణుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు తోడు నిలవడమే నిజమైన స్నేహం. యాస్టరిస్క్ పట్టుదల. యాస్టరిస్క్ కులం తక్కువ జాతి అని సమాజం అవమానించినా తన ప్రతిభతో గొప్ప వీరుడిగా ఎదిగాడు. పుట్టుక కంటే ప్రతిభే ముఖ్యమని నిరూపించాడు. యాస్టరిస్క్ సహవాసం. యాస్టరిస్క్ కర్ణుడు మంచివాడైనప్పటికీ చెడు మార్గంలో ఉన్న దుర్యోధనుడికి మద్దతు ఇచ్చాడు. అందుకే చివరకు కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము అనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీకు కర్ణుడి జీవితంలోని మరేదైనా నిర్దిష్ట ఘట్టం గురించి తెలియాలా?